బిలో 2 lakhs లో డిజైర్ వెహికల్ అయితే వచ్చేసింది వీళ్ళ దగ్గర. ఈ డీజిల్ వేరియంట్ లో మనకి బిలో 3 lakhs లో వెహికల్ చూస్తున్నారంటే ఈ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. ఫుల్లీ టాప్ అండ్ వెహికల్ ఆస్టా i20 2 lakhs రూపీస్ లో అయితే వర్నా వచ్చేసింది. అది కూడా నీట్ అండ్ వెల్ మెయింటైన్ డీజిల్ వేరియంట్ లో. హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు అయితే ట్రస్ట్ కార్స్ దగ్గర అయితే వచ్చాను. సో చాలా మంది బిలో 3 lakhs వెహికల్స్ అయితే అడుగుతున్నారు కదా. సో స్పెషల్ ఇవాళ అయితే బిలో 3 lakhs వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో ప్రెసెంట్ అయితే నాచారం ట్రస్ట్ కార్స్ లో అయితే ఉన్నాను. వీళ్ళ దగ్గర అయితే ఒక 150 వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. దాంట్లో బెస్ట్ ప్రైసెస్ బెస్ట్ వెహికల్స్ అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను. వెళ్ళేసి ఒకసారి కనుక్కుందాం రండి. ఫ్రెండ్స్, కమింగ్ టు ఫస్ట్ వెహికల్, బిల్డ్ క్వాలిటీ ఇంకా లోయెస్ట్ ప్రైస్ లో వెహికల్ ఎవరైనా చూస్తున్నారంటే టాటా బోల్ట్. ఈ వెహికల్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ కి అయితే వచ్చేసింది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. వెహికల్ చూసుకున్నట్టయితే 2015 మోడల్. ఈ వెహికల్ ఎక్స్టీరియర్ లో అయితే చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి, యాక్సిడెంట్ అయితే లేదు. సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ చూపిస్తాను. సో డీజిల్ వేరియంట్ లో వెహికల్ అయితే ఈ వెహికల్ అవైలబుల్ ఉంది బిలో 3 lakhs లో. సో ఎక్స్టీరియర్ అయితే ఈ కండిషన్ లో ఉంది. ఒకసారి ఇంటీరియర్ కూడా చూపిస్తాను. ఇంటీరియర్ చూసుకున్నట్టయితే మనకి లెదర్ సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వెహికల్ కి గ్లాసెస్, ఆల్ గ్లాసెస్, షోరూమ్ గ్లాసెస్ ఉన్నాయి. వెహికల్ చూసుకున్నట్టయితే ఈ కండిషన్ లో ఉంది. 5+1 గేర్ బాక్స్ వచ్చేసింది. ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్ కూడా అవైలబుల్ ఉంది వెహికల్ కి. సో ఈ వెహికల్ కాకుండా మల్టిపుల్ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే 79,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 2,75,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ టు నెక్స్ట్ వెహికల్, వర్నా. చాలా హాట్ గా దొరికే వెహికల్ 2010 మోడల్ డీజిల్ వేరియంట్ లో వర్నా. ఈ వెహికల్ చూసుకున్నట్టయితే ఎటువంటి డామేజెస్, యాక్సిడెంట్, ఫ్లడెడ్ అయితే లేదు. సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. వెల్ మెయింటైన్ ఉంది. చూసుకున్నట్టయితే మనకి ఒరిజినల్ పెయింట్ లో ఉంది వెహికల్. 4 బ్రాండ్ న్యూ టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వెహికల్ కి. ఫుల్లీ టాప్ అండ్ అలై వీల్స్, ABS A to Z అయితే వచ్చేసింది. బ్యాక్ డీఫాగర్, బ్యాక్ సెన్సర్ అయితే వచ్చేసింది. ఇంటీరియర్ కూడా చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది ఈ వెహికల్ ది కూడా. ఓన్లీ 2 lakhs రూపీస్ లో అయితే వర్నా వచ్చేసింది. అది కూడా నీట్ అండ్ వెల్ మెయింటైన్ డీజిల్. ఇంటీరియర్ చూసుకున్నట్టయితే 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్. చూసుకున్నట్టయితే సెంట్రల్ లాక్ వచ్చేసింది. టచ్ స్క్రీన్ అవైలబుల్ ఉన్నాయి. లెదర్ సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వెహికల్ కి. వెహికల్ అయితే ఈ కండిషన్ లో ఉంది, వచ్చి చూసుకోవచ్చు. ఎటువంటి డామేజెస్, యాక్సిడెంట్ అయితే లేదు. వెహికల్ కిలోమీటర్ గురించి కనుక్కుంటే 1 lakh కిలోమీటర్స్ అయితే డ్రివెన్ ఉంది. వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 2,10,000. ఓన్లీ 2,10,000 లో వర్నా 2010 మోడల్ డీజిల్ వేరియంట్ లో వచ్చేస్తుంది. అది కూడా 4 బ్రాండ్ న్యూ టైర్స్. ఒరిజినల్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. సో కమింగ్ టు నెక్స్ట్ వెహికల్, బిలో 2 lakhs లో డిజైర్ వెహికల్ అయితే వచ్చేసింది వీళ్ళ దగ్గర. ఈ వెహికల్ చూసుకున్నట్టయితే మనకి 2009 మోడల్ షిఫ్ట్ డిజైర్. 2029 వరకు వెహికల్ డాక్యుమెంట్స్ అయితే వ్యాలిడిటీ ఉంది. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అయితే చూపిస్తాను. వెహికల్ అయితే ఈ కండిషన్ లో ఉంది, వచ్చి చూసుకోవచ్చు మీరు. ఎటువంటి డామేజెస్ అయితే లేదు, చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి. సో వెహికల్ చూసుకుంటే షిఫ్ట్ VDI వెహికల్ ఇది. మనకి బిలో 2 lakhs లో అయితే వచ్చేసింది. 2009 మోడల్, 29 వరకు డాక్యుమెంట్స్ అయితే వ్యాలిడిటీ. సో ఫ్రెండ్స్, కమింగ్ టు నెక్స్ట్ వెహికల్ i20. ఈ వెహికల్ చూసుకుంటే మనకి 2011 మోడల్, 12 రిజిస్ట్రేషన్, ఫుల్లీ టాప్ అండ్ వెహికల్. సో వెహికల్ అయితే వెల్ మెయింటైన్ ఉంది. డీజిల్ వేరియంట్ లో మనకి బిలో 3 lakhs లో వెహికల్ చూస్తున్నారంటే ఈ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. ఫుల్లీ టాప్ అండ్ వెహికల్ ఆస్టా i20 ఆస్టా. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి బ్యాక్ సెన్సర్, డీఫాగర్ అయితే వచ్చేసింది. CRDA డీజిల్ వెహికల్ ఇది. అలై వీల్స్ కూడా వచ్చేసింది వెహికల్ కి. ఒకసారి మనం ఇంటీరియర్ చూసుకున్నట్టయితే లెదర్ సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వెహికల్ లో. ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్, మౌంటైన్ స్టీరింగ్ అయితే వచ్చేసింది. విత్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంది వెహికల్. 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్, సెంట్రల్ లాక్ అయితే ఉంటుంది వెహికల్ లో. ఒకసారి వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే 90,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 2,65,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో కమింగ్ టు నెక్స్ట్ వెహికల్, బిల్డ్ క్వాలిటీ వెహికల్ చూస్తున్నారు. అది కూడా సిడాన్ లో వెహికల్ అంటే ఈ వెహికల్ కూడా అవైలబుల్ ఉంది. వెహికల్ చూసుకున్నట్టయితే పోలో ట్రెండ్. ఈ వెహికల్ అయితే మనకి 2013 మోడల్ పెట్రోల్ వేరియంట్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. ఫుల్లీ నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది వెహికల్. మనం చూసుకున్నట్టయితే ఎటువంటి డామేజెస్, యాక్సిడెంట్, ఫ్లడెడ్ అయితే లేదు. సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. మనం ఒకసారి ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఇంటీరియర్ లో వచ్చి మనకి 2 పవర్ విండోస్ అయితే వచ్చేస్తుంది. ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ ఉంది. బ్లాక్ అండ్ టాన్ కలర్ లో అయితే ఇంటీరియర్ అవైలబుల్ ఉంది. 5+1 గేర్ బాక్స్ వచ్చేస్తుంది. వెహికల్ కిలోమీటర్ కూడా చాలా లెస్ డ్రివెన్ కిలోమీటర్స్ ఉంది. బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, ఎటువంటి టచర్స్ కానీ, యాక్సిడెంట్ కానీ, ఫ్లడెడ్, డామేజెస్ ఏది లేదు. సో ఈ వెహికల్ అయితే మనకి ట్రస్ట్ కార్స్ లో అవైలబుల్ ఉంది. సో బిలో 4 lakhs లో బిల్డ్ క్వాలిటీ వెహికల్ చూస్తున్నారంటే ఈ వెహికల్ అయితే వచ్చేస్తుంది. సో ఫైనల్లీ వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే ఓన్లీ 39,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 3,55,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది, స్లైట్లీ నెగోషియబుల్. సో ఫ్రెండ్స్, కమింగ్ టు నెక్స్ట్ వెహికల్, షిఫ్ట్ డిజైర్ 2012 మోడల్ పెట్రోల్ వేరియంట్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ కూడా చాలా లెస్ డ్రివెన్ కిలోమీటర్స్, 81,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. వెహికల్ కండిషన్ అయితే ఈ కండిషన్ లో అయితే ఉంది వెహికల్. ఈ వెహికల్ కూడా చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి, యాక్సిడెంట్, ఫ్లడెడ్ అయితే లేదు. సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. ఈవెన్ ఎటువంటి యాక్సిడెంట్ అట్లాంటి హిస్టరీ అయితే లేదు. వెహికల్ షిఫ్ట్ డిజైర్ LXI 12 మోడల్ వెహికల్. ఇంటీరియర్ కూడా చూపిస్తాను మీకు. ఇంటీరియర్ చూసుకున్నట్టయితే టాన్ కలర్ లో అయితే ఇంటీరియర్ అవైలబుల్ ఉంది, చూడొచ్చు. లెదర్ సీట్స్ అవైలబుల్ ఉన్నాయి.
వెహికల్ చూసుకుంటే ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్ కూడా అవైలబుల్ ఉంది వెహికల్ కి. 2 పవర్ విండోస్ అయితే రావడం జరిగింది వెహికల్ కి. ఈ వెహికల్ చూసుకుంటే 4 పవర్ విండోస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ ఉంది. వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే ఓన్లీ 81,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. చూసుకున్నట్టయితే మనకి వెహికల్ ప్రైస్ అనేది 3,10,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. కమింగ్ టు నెక్స్ట్ వెహికల్ షెవర్లే బీట్. చాలా మంది అడుగుతా ఉంటారు కదా, అది కూడా బ్లాక్ కలర్ లో. సో ఈ వెహికల్ కూడా అవైలబుల్ ఉంది. వెహికల్ చూసుకున్నట్టయితే మనకి 2010 మోడల్ వెహికల్ ఇది. సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది. ఎటువంటి డ్యామేజెస్, యాక్సిడెంట్, ఫ్లడెడ్ ఏది లేదు. ఈవెన్ ఒక్క స్క్రాచ్ కూడా లేదు. అంత నీట్ మెయింటైన్ చేశారు వెహికల్. టైర్స్ వచ్చి మనకి 80% టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి మనం వెహికల్ ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఇంటీరియర్ లో అయితే మనకి 2 పవర్ విండోస్ అయితే వచ్చేస్తుంది. పవర్ స్టీరింగ్ వచ్చేస్తుంది. ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ ఉంది. 5+1 గేర్ బాక్స్ వచ్చేస్తుంది. వెహికల్ కి అయితే లెదర్ సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి మనం వెహికల్ కిలోమీటర్ ఇంకా డీటెయిల్స్ తెలుసుకుంటే 80,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. ఫైనల్లీ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 1,95,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.